శ్రీ లక్ష్మీ వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయం కలశ యాత్ర 70వ తిరునక్షత్ర ప్రయుక్త కార్యాచరణ. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి వారి 70వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ స్వామి వారి పిలుపు మేరకు శ్రీ లక్ష్మీ వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీరామ హృదయం అనే పవిత్ర కలశ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నుండి బయలుదేరిన కలశ యాత్ర డిచ్పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయానికి చేరుకుంది. భక్తులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ 7వ బెటాలియన్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలశ ప్రత్యేక పూజలు జరిగాయి. పూజల అనంతరం ఈ యాత్ర జక్రన్పల్లి మండలం వైపు బయలుదేరింది. కార్యక్రమ ఉద్దేశం వికాస తరంగిణి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ శ్రీరామ హృదయం కలశ పూజను 15 రోజుల పాటు ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్య ఉద్దేశాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండాలి, సుఖశాంతులతో సిరి సంపదలు కలగాలి, శ్రీ 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 చినజీయర్ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ కళాశాలన్నీ కూడా దీపావళి రోజున స్వామివారి 70వ జన్మదిన వేడుకలకు తరలింపు చేయనున్నామన్నారు. భక్తులు రామ అంటే రోగం రాదు, కృష్ణ అంటే కష్టాలు రావు అంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, పరంధామ వాసుదేవ నామాలతో పూజించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, లింబాద్రి, జనార్దన్, వీరేందర్ రెడ్డి, మంగా, సుభాష్ని, రాజేశ్వర్ గౌడ్, అర్చకులు వైభవ్, మిట్టపల్లి గ్రామ సర్పంచ్ ఒడ్డెన్ సవిత నర్సయ్య, మిట్టపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, శ్రీకృష్ణ మందిరం, వెంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులందరికీ శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని, కుటుంబాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. విజయ వీర్య అభయ ఆయు
ఆరోగ్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక శ్రీ శ్రీ శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆచార్య అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీరామ హృదయ కలశ పూజ దీక్షాపురి గ్రామే ఆచార్య హస్తేన కరిష్యే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీం చంద్రుడాదర్యాం శ్రీరంగరామేశ్వరీం దాసీం సోచరంగాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటారుకు బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం తైలోపరిపరీం సరసిరాం వందే శ్రీవత్సవత్సతే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణిదే నిదేర్గుణాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీకరకస్తూరి వాసనా వాసితోరతే శ్రీహస్తగిరినాథాయ దేవరాజాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణిదే నిదేర్గుణాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్కాయ స్వామి పుష్కరిణీతడే రమయానమానాయ వెంకటేశాయ మంగళం. ఓం కల్పంబలగం ప్రదాపశ్యంతి సూర్యః దివీవ చక్షురాదదం తదేప్రాసోర్వన్యో జాగ్రవాం సంతతే విష్ణోర్యత్ పరమం పదం పర్యాప్యాంతరాయాయ సర్వస్తోమోజరాత్రోత్తమహం భవతి సర్వస్యాప్తే సర్వస్య సిద్ధై సర్వదేవదేనాప్నోతి సర్వం జయతి. నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. నిరంజన విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్. మహాదేవి విద్మహే విష్ణుపత్నేతి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశో యంశోపరే కాలే వర్షతు వాసన శ్రీరంగనాథ జయ. అందుకోసమే మనం బస్ వేసుకుని వచ్చినాం. ఏదో ఒక దగ్గర మనకు వ్యాఖ్యాం ప్రతిభాసరకుజ్వల దిగంత వ్యాపిని భూయాత్ సాహిలో విదేశిని శ్రీమన్న శ్రీరంగ శ్రీమన్భద్రవ అనుదినం సంవర్ధయ శ్రీమన్న శ్రీరంగ శ్రీమన్భద్రవ అనుదినం సంవర్ధయ. నమశ్రీశైలనాథాయ కుంతీనగరమణి ప్రసాదబ్ధపరో ప్రాప్తే గ్రంథిదేవారిణి శ్రీశైలేశ్వర్యా పాత్రం దీపత్యాం గుణార్ణం శ్రీరత్నపరమందే మాత్రం రామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి. శ్రీనివాస్ గారు వచ్చింది. చరణ్ 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 శ్రీరామ రామ రామేతి రోజు అది 5 వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే జల్దీ లేదు కొద్దిగా టైం ఉన్నది. కొద్దిగా టైం ఉందా బాగా వేడి వేడి
జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. स्वयं भुशंभुर आदित्य पुष्कर अश्व महास्वना अप्रमेयो ऋषि जय राम जय जय राम श्री राम 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 जय जय राम श्री
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే జయతు జయతు మంత్రం జయతు జయతు మంత్రం జానకీ ప్రాణమంత్రం ప్రణవ నిలయ మంత్రం వేదశాస్త్రైక మంత్రం పావనీనుత మంత్రం పార్వతీ స్తోత్ర మంత్రం రఘుపతి నిజ మంత్రం. రామానుజ దాసులం మేమందరము మొత్తం నిజామాబాద్ వికాస తరంగిణి ప్రతి సభ్యుడు ఆచార్యులని గుండె నిండలను నింపుకొని ఈ కార్యక్రమానికి బయలుదేరిండ్రు. స్వామివారు 70 సంవత్సరాల పండగ వారు ఆయురారోగ్యాలతో ఉండి వారు రాముడి భక్తులు కాబట్టి ఆ రాముడు స్వామి హృదయంలో నిండుగా ఉండి ఎలా ఉన్నారో ఆ రాముడి హృదయాన్ని మన దగ్గరికి కలశ రూపకంగా పంపించారు. ఆ కలశంలో మనము ధాన్యమై బియ్యం వేస్తూ మనము రాముడి లోపల కలిసిపోయి అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో పాడి పంటలతో ప్రతి పల్లె ప్రతి గడప అందరూ బాగుండాలని మన ఆరోగ్యము మన బావుకోరమే వారి లక్ష్యంగా వారు భావిస్తూ అహోబిల స్వామి వారికి తలపెట్టిన ఈ కార్యక్రమం. జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ నుండి బయలుదేరి మిట్టపల్లి గ్రామం చేరుకున్నాం. మిట్టపల్లి గ్రామం నుండి ఇప్పుడు డిచ్పల్లి బెటాలియం వచ్చినాం. ఇక్కడ నుండి నెక్స్ట్ జక్రాన్పల్లి వెళ్తున్నాం, సికింద్రాపురం. ఈ కార్యక్రమం 15 రోజుల ప్రోగ్రాం ఉంది. 15 రోజులు ప్రతి మండలంలో ప్రతి పల్లెలో ప్రతి గడప గడపకి రాముడి హృదయం చేరాలి అనే సంకల్పంతో రావడం జరుగుతుంది. ఇప్పుడు డిచ్పల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నుండి జక్రాన్పల్లి వెళ్ళి నుంచి అర్గుల్ నుంచి ఆర్మూర్ నుంచి బాల్కొండ, పెరికిట్ బాల్కొండ అక్కడ చేరుకోవడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ప్రతి పల్లెలో ప్రతి గడప భక్తులందరూ మాతో చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఆపదామపహర్తారం దాదారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ 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 తిదండి చిన్నజీయ స్వామివారి సప్తతి త్రినక్షత్ర మహోత్సవం అనగా 70వ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆ జన్మదిన పురస్కరించుకొని ప్రతి గ్రామాన ఇంటింట కలశ ఆరాధన కోసము శ్రీరామ ఉదయ కలశం అని సంకల్పించుకొని ఆ చిన్నజీయ స్వామి శిష్యులైన అహోబిల రామాంజీయ స్వామి సంకల్పించుకున్నారు. దానిలో భాగంగా మన నిజామాబాద్ లక్ష్మీ గ్రూప్ వికాస్ తరంగిణి వారు అనేక గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఉదయం పూట మిట్టపల్లి గ్రామం విచ్చేశారు. ఆ తర్వాత డిస్పల్లి బటాలియన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విచ్చేసి సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ స్వామివారి రామ హృదయ కలశమని ఆ కలశాల్లో ధాన్యాన్ని అందరి ద్వారా భక్తుల ద్వారా వేయించేసి అక్కడ ఉన్న కలశాలను ధాన్యాన్ని ముచ్చింతల ఆశ్రమంలో అక్కడ అన్నప్రసాదం వినియోగిస్తూ దాంతోపాటుగా ఈ కలశాలన్నీ కూడా వెళ్ళి ఆ యొక్క ముచ్చింతలున్న రామచంద్ర స్వామికి 1001 కలశాలతోని అభిషేక మహోత్సవం ఉంటుంది స్వామివారి జన్మదినం రోజు.
కనుక ఈ కార్యక్రమాన్ని అందరికీ పంచాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి సంకల్పించుకొని ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సర్వంగా చక్కగా పంటలు పండుతూ వర్షాలు కురుస్తూ ఆనందంగా ఉండాలని చెప్పి స్వామివారు సంకల్పించుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అందులో భాగంగా మొన్నటి వరకు అన్ని గ్రామాలు తిరిగినాం. ఈరోజు డిచ్చిపల్లి మండలం, మిట్టపల్లి, అదే డిచ్చిపల్లికి వచ్చాం. ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జక్రాన్పల్లి, ఆ తర్వాత అరుగులు, సికింద్రాపూర్, ఈ విధంగా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. ఇక్కడ ఉన్న అందరికి కూడా ఆ స్వామివారి మంగళాశాస్త్రం రాముడి అనుగ్రహంతో ఆనందంగా ఉండని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.